వేస్తున్నారు. అందులో చక్కటి ఆలోచన ఒకటి నిన్న రాత్రి నేను వీడియో చేశాను. ఫైర్ ఇంజిన్ల ద్వారా నీళ్లతో అక్కడ క్లీన్ చేయించడం రోడ్లు, ఇది మంచి ఆలోచన. అట్లాగే ఇప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టించేశారు. నిన్న మనం మాట్లాడుకున్నాం, మెడికల్ క్యాంపులు అత్యంత అవసరం ఉంది అన్నటువంటి, ఇది మంచి ఆలోచన. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయా ప్రాంతాలకు కావాల్సినటువంటి, అదే నిన్న మొన్న సమస్య ఎదురైంది, ఆ లోపల చిక్కుకుపోయినటువంటి వాళ్ళు నానా కష్టాలు పడి కర్రో ఇదో పట్టుకుని లేకపోతే వాళ్ళకి లంచాలు ఇచ్చుకునినో పడవల వాళ్ళకి రోడ్డు మీదకి వస్తే చివరికి ఆ రోడ్డు మీద అక్కడ సింగనగర్ దగ్గర కానీ ఇటు పక్కన ఎక్కువగా ఎస్పెషల్లీ ఫేస్ చేసిన వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర అనమాట. అక్కడ దిగిన తర్వాత నడవడానికి నడిచి తప్పించి వెహికల్స్ లేవు. అక్కడ చివరికి ఎక్కడికో పోవాల్సి వచ్చింది. సింగనగర్ దగ్గర కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి అందరికీ కూడా బస్సుల్ని అర్జెంటుగా ఏర్పాటు చేయించారు. బస్సులు అక్కడి నుంచి తీసుకెళ్ళి రోడ్డు మీద డ్రాప్ చేసేటటువంటి ఏర్పాటు చేసుకొచ్చారు. తద్వారా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కనుక్కున్నారు. అదొక మంచి ఆలోచన. అట్లాగే వాళ్ళ బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తున్నట్టు కరెంటు సాయంత్రానికల్లా పునరుద్ధరించమని ఆదేశించారు. ఇవి వేగంగా తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు.